హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి నీట్ యూజీ 2024 రివైజ్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్స్ వచ్చిందా, వస్తే ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీకోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్టీఏ నుంచి అఫీషియల్గా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వలేదు. మీరు ఇంకా ఏ లింక్ల మీద క్లిక్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎన్టీఏ నుంచి అఫీషియల్గా రిజల్ట్స్ అనేవి వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ ఫర్ రివైజ్ స్కోర్ కార్డ్ అనేది మనకు 1563 మంది స్టూడెంట్స్ కి రీ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత అప్పుడు రిజల్ట్ ఇచ్చారు కదా, ఆ రిజల్ట్స్ మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు ఎన్టీఏ అఫీషియల్ గా రిజల్ట్ ఇవ్వలేదు. దీన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా నిన్న ఈవినింగే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మరి సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయింది, నేను మీకు వీడియో అనేది ఎందుకు చేశాను, నేను చేసిన వీడియోలో ఏముందనేది ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాను. ముఖ్యంగా నేను వీడియో ఎందుకు చేశానంటే, నిన్న 4 PM కి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది రిజల్ట్ డిక్లేర్ అయిందని. నేను చెక్ చేశాను కొంతమంది స్టూడెంట్స్ది, ఎక్కడ నాకు రిజల్ట్స్ వచ్చినట్టు అనిపించలేదు. నేను కొంతమంది స్టూడెంట్స్ని చెక్ చేస్తున్న తర్వాత కంప్లీట్గా నేషనల్ మీడియాలో అండ్ మన తెలుగు ఛానల్స్లలో కూడా నీట్ యూజీ ఫలితాలని స్క్రోలింగ్ వచ్చింది. అంటే అలాంటి మీడియాకి సో సోర్స్ అనేది పర్ఫెక్ట్గా లేకుండా రాదు. ఓకేనా? సో మేబీ వాళ్ళని నమ్మొచ్చు, అంటే మనకు అప్డేట్ అవ్వలేదేమో, సైట్ అప్డేట్ అవ్వలేదేమో, సో ఒకసారి చెక్ చేసుకుంటారు స్టూడెంట్స్ అని నేను ఆ వీడియోలో చెప్పాను. నేను ఆ వీడియోలో రిజల్ట్స్ డిక్లేర్ అయిందని 100% చెప్పలేదు. ఓకేనా? అది ఫేక్ ఆర్ రియల్ అని కూడా నేను చెప్పలేదు. నేను ఏం చెప్పానంటే, రిజల్ట్స్ డిక్లేర్ అయినట్టు సోషల్ మీడియాలో వస్తుంది అండ్ దాంతోపాటు న్యూస్ ఛానల్స్ వస్తుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మారినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మనం చెక్ చేయలేం కాబట్టి కామెంట్ చేయండి అని మాత్రమే వీడియో చేశాను. అంతేగాని ఆ వీడియోలో ఎక్కడ రిజల్ట్ డిక్లేర్ అయింది 100% అని చెప్పలేదు. సో నేను వీడియో చేసిన కొద్దిసేపటి తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి సో మీడియాలో వస్తున్న వార్తలనే అవాస్తవం. ఎక్కడా కూడా మేము అఫీషియల్ గా ఎన్టీఆర్ నుంచి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయలేదు. సో దాని తర్వాత మానస్ ప్రతిమ్ గోహిన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సో ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ రిజల్ట్ వస్తాయని. కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ అనేవి రాలేదు. ఓకేనా? సో మనకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని కూడా అవాస్తవం. ఎక్కడ రివైజ్డ్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వలేదు. మీరు ఏ లింక్ ని క్లిక్ చేసి రిజల్ట్స్ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను వీడియో చేసింది సోషల్ మీడియాలో వస్తుందని చెప్పడం కోసం మాత్రమే అండ్ న్యూస్ ఛానల్లో కూడా పబ్లిష్ అవుతుందని చెప్పడం కోసం మాత్రమే. ఈ రోజు మార్నింగ్ కూడా చాలా న్యూస్ పేపర్లో మీరు చూడండి, రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యాయి అని వచ్చింది ఒక దగ్గర, అండ్ రిజల్ట్స్ సంబంధించి డిక్లేర్ అవ్వలేదు, అవన్నీ కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అని మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పినట్టు కొన్ని పేపర్లలో ఆర్టికల్స్ రావడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఇప్పటివరకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వలేదు. మీరు వెయిట్ చేయండి రిజల్ట్స్ కోసం. మరి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అంటే, అసలు ఈ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిన దానికి కారణం ఏంటంటే, నేను అనుకుంటున్నాను ఎన్టీఏ వాళ్ళు మేబీ ప్రెస్ కానీ ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. అంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చు. అంటే రిజల్ట్స్ వస్తుంది ఈ రోజు, వచ్చిందని కూడా. రిజల్ట్స్ వచ్చే ముందు టెస్ట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటారు, కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ఓకేనా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ రిజల్ట్స్ చెక్ చేసే టైంలో మేబీ టెస్టింగ్ రిజల్ట్స్ లో ఎవరికైనా రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు, ఎవరైనా ఒకరికి రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు. అది కంప్లీట్ గా ఇండియా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ టెస్టింగ్ రిజల్ట్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటుంటే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. టెస్టింగ్ లింక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి రిజల్ట్స్ లో. ఓకే, టెస్ట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ కరెక్ట్ గా వెళ్తుందా లేకపోతే అంతమంది స్టూడెంట్స్ కి ఓకేనా అని టెస్ట్ చేస్తూ ఉంటారు. మేబీ ఆ టెస్టింగ్ రిజల్ట్స్ వల్ల కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ రిజల్ట్స్ వచ్చింది అని స్ప్రెడ్ అయి ఉంటుంది. అంతేగాని కంప్లీట్ గా ఫేక్, కంప్లీట్ గా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనం చూసుకుంటాం కాబట్టి వస్తేనేమో చూసుకుంటాం, లేదు అంటే ఊరుకుంటాం, అంతే. ఓకే, సో కాబట్టి ఈ రోజు వస్తుందని, నిన్న వస్తుందని చెప్పారు రిజల్ట్స్. మరి ఎప్పుడు వస్తుందంటే, రిజల్ట్స్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ టెక్నికల్ ఇష్యూస్ తప్పించి ఇంకా ఏమీ ఉండవు. ఓన్లీ టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఆర్డర్ వెళ్ళింది. ఏదైతే ఆటమ్స్ క్వశ్చన్ ఉందో ఆటమ్స్ క్వశ్చన్ కి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. ఇది పెట్టిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఉండాలి. ఓల్డ్ ఎన్సీఆర్టీ వర్క్ ప్రకారం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మార్క్స్ అనేది తీసేయాలనేది కంప్లీట్ గా సుప్రీం కోర్ట్ ఆర్డర్ లో మెన్షన్ చేసి ఉంది. దాని ప్రకారమే మార్క్స్ తీసేసి ప్రోగ్రామింగ్ చేసి మీ యొక్క ఓఎంఆర్ రెస్పాన్స్ ఉంటాయి, వాటి ప్రకారం రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇది పెద్దగా టైం పట్టదు, ఎందుకంటే కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ లో పెద్దగా టైం పట్టదు. కానీ ఈ రిజల్ట్స్ ని మనకు డిస్ప్లే చేయాలి కాబట్టి ఆ డిస్ప్లే చేసే విషయంలో ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఏ చాలా పరువును పోగొట్టుకుంది. ఇప్పుడు రిజల్ట్ ఇష్యూ చేయడంలో కూడా ఏమన్నా మళ్ళీ మిస్టేక్ చేసి పరువు పోగొట్టుకుంది అనుకోండి, ఇంకా నమ్మే పొజిషన్ కూడా ఉండదు. అసలు ఇప్పటికే నమ్మట్లేదు, అసలు ఆ మాత్రం కూడా నమ్మే పొజిషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చెక్ చేసి మరి రిజల్ట్స్ ఇస్తారు. సో మేబీ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఈ రోజు రిజల్ట్స్ ఉండొచ్చు.
ఈ రోజే రిజల్ట్స్ రావచ్చు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంలో రావచ్చు. మీరు చూసే నెక్స్ట్ మినిట్ కూడా రిజల్ట్ రావచ్చు. ఎట్ ఎనీ టైం రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చెప్పారు 2 days లో రిజల్ట్ ఇస్తామని. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేబీ ఆగి ఉంటుంది. అంతేగాని రిజల్ట్స్ ఈ టైంలోనే ఇస్తాము, ఇంతే టైంలో ఇస్తాము, ఈ రోజే ఇస్తామని ఎక్కడ ఎన్టీఏ చెప్పదు. ఎన్టీఏ చేసే మిస్టేకే అది. ఎక్కడ కూడా ఈ రిజల్ట్స్ ఈ రోజున ఇస్తామని ఎక్కడ చెప్పరు. మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంసెట్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఈ పర్టికులర్ డే రోజున ఇస్తామని ముందే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మనకు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఎన్టీఏ ఎక్కడ డిక్లేర్ చేయదు. ఇప్పటికైనా ఎన్టీఏ ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకొని ఈ రోజున రిలీజ్ చేస్తాము అని డిక్లేర్ చేస్తామని చెప్తే ప్రశాంతంగానన్నా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎంఆర్ షీట్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు రెస్పాన్స్ షీట్స్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఛాలెంజ్ చేయమని చెప్తారో తెలియదు. ఒకసారి నైట్ లో ఇస్తాడు, ఒకసారి మార్నింగ్ లో ఇస్తారు, ఒకసారి ఆఫ్టర్నూన్ లో ఇస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రిజల్ట్ అనేవి డిక్లేర్ చేస్తారు. అలా కాకుండా సో నేను అనుకున్నాను ఎన్టీఏ కొంచెం ముందుగా రిజల్ట్ ఈ రోజున ఇస్తానని డిక్లేర్ చేస్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టెన్షన్ లేకుండా సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారని అనుకున్నాను. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి, వస్తే నేను అప్డేట్ ఇస్తాను. కానీ ఇప్పటి వరకు మాత్రం అఫీషియల్ గా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వలేదు. వస్తే మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాము. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.